ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కాదు సీఈఓ పరిపాలిస్తారు అన్న ఒక మాట ఎప్పుడూ ఉంటుంది కదా, అది వినిపిస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు కాదు, 1996 నుంచి ప్రారంభించి ఈ రోజు దాకా కూడా అలాంటి డిస్కషన్ రిపిటేటివ్గా కనిపిస్తూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక చీఫ్ మినిస్టర్గా పరిపాలన చేయడం కానీ ఒక సీఈఓ లాగా మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఏదైనా అయితే తన కంట్రోల్లోకి తీసుకుంటారో ఆ కంట్రోల్లో తీసుకునే నేపథ్యంలో జరుగుతున్న తప్పుల్ని రెక్టిఫై చేయడం కానివ్వండి, అప్పటికే ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి తనదైన శైలిలో ముందుకు వెళ్తారు. తద్వారా ఆయన పరిపాలన గాడిలో పెడతారు అని ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలే మనకు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా కొన్ని షాక్లు అయితే చంద్రబాబు నాయుడు మంత్రులకు ఇచ్చారు, కొన్ని ప్రజలకు కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే శాఖలు, వాటికి ఇచ్చిన ర్యాంకుల ద్వారా వచ్చిన షాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డీకోడ్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఆయన పరిపాలనను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడానికి, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళను మోటివేట్ చేయడానికి, ఎవరైతే పని చేయట్లేదో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లను అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేస్తుంటారు. వాటికి పెట్టే పేరే ర్యాంకులు అని. ఆ ర్యాంకులు అనేవి చాలా పాయింట్స్ని బేస్ చేసుకొని ఆయన ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో అంటే నిన్న ఆయన ఏదైతే ఒక ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో భాగంగా అన్ని శాఖాధిపతులను అలాగే ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులను కూర్చోబెట్టుకుని మాట్లాడే క్రమంలో మరొకసారి ఈ ర్యాంకులకు సంబంధించిన ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. చాలా పారామీటర్స్ ఆయన తీసుకుంటారు. కీ పారామీటర్స్ ఆయన కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసిన తర్వాత ఎవరు బాగా పర్ఫామ్ చేశారో ఆ పర్ఫామ్ చేసిన నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. నిన్న చెప్పిన ర్యాంకుల ప్రకారం వాస్తవానికి షాక్ తగిలిందని చెప్పాలి. నిన్న 2 ఘటనలు జరిగాయి. ఆ 2 ఒకదానికి కూడా సంబంధం లేదు. అయినా సరే ఆ రెండింటికి కనెక్షన్ పవన్ కళ్యాణ్ అనే పేరుతో మనకు అనిపిస్తుంది. పిఠాపురంలో వర్మ అనే ఒక వ్యక్తి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన వల్ల ఆయన ఇబ్బంది పడుతున్న విషయంలో మనం చూస్తున్న పరిస్థితుల్లో ఆయనకు నిన్న అక్కడి నుంచి అంటే పిఠాపురము టీడీపీ ఇన్ఛార్జ్ నుంచి ఆ పదవి నుంచి ఆయన తొలగించడము, తద్వారా పవన్ కళ్యాణ్ మాకు చాలా ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒక అంశం మనకు అనిపించింది. అదే నేపథ్యంలో నిన్న ర్యాంకుల్లో అట్టడుగు స్థానంలో ఏబిసిడి అనే ఒక 4 సెక్టర్స్లో మొత్తం 18 మంత్రిత్వ శాఖల్ని విభజిస్తే దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారు అంటే మంత్రి సబిత. ఇది బీసీ వెల్ఫేర్కి సంబంధించిన నెంబర్ 1 పొజిషన్లో ఆముంటే లాస్ట్ పొజిషన్లో ఏ డిపార్ట్మెంట్ ఉంది తెలుసా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్. నేను చెప్పాను మళ్ళీ ఈ రెండింటికి సంబంధం లేదు కానీ బట్ ఆ 2 ఒకే రోజు జరగడం కాస్త ఇంట్రెస్టింగ్గాను కొద్దిగా క్యాలిక్యులేటివ్గాను కనిపించింది అనేది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు. తను అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల తను ఆల్మోస్ట్ ఒక 25 డేస్ నుంచి లీవ్లో ఉన్నట్టుగానే మనం చెప్పాలి. కానీ అది లీవా లేకపోతే ఆయన అలకబూనారా, అలక నుంచి బయటికి రావడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయి అనేది ఒక డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ బట్ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైనస్ ఆపరేషన్ చేసుకుంటే 2 రోజుల్లో బయటకు వస్తారని కొంతమంది మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ 20 రోజులు ఆయన ఎందుకు రెస్ట్ తీసుకున్నారు? మొదట చేసిన ఆపరేషన్ అది వికటించింది, మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పి కొన్ని డిస్కషన్స్ ఏవో జరిగాయి. సరే అది కొంతసేపు మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ బేసిస్ మీద అయినా ర్యాంకులు ఇచ్చారు? ఆ ర్యాంకులు ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ ఎందుకు లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారు? అటవీ శాఖకు సంబంధించి 2 రకాల ఇన్సిడెంట్స్, ఆ 2 ఇన్సిడెంట్స్ కూడా ఈయనకి పాలన మీద పట్టు లేదు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా. కాశీనాయన సత్రం గురించి మీకు గుర్తుంటే దానికి సంబంధించి కూడా అక్కడ ఆ అన్నదాన సత్రాన్ని కూల్చివేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కానీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అది అక్కడున్న భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పిందేమో లోకేష్. రెండోది వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఒక టెంపుల్కి సంబంధించి కూల్చివేతకు సంబంధించిన అంశంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది అని ఒక మాట కూడా మనం విన్నాం. ఆ తర్వాత అదే దాన్ని తిరిగి కట్టించి ఇవ్వడం కోసం దానికి సంబంధించిన అంశాల్లో లోకేష్ రెస్పాండ్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఫారెస్ట్ డిపార్ట్మెంటు కంట్రోల్లో లేరు లేదా కంట్రోల్ తప్పింది అనే విధంగా ఒక విధంగా మాట్లాడుతుంటే అదే సందర్భంలో శ్రీశైలం అడవులకు సంబంధించి ఒక ఇష్యూ కూడా చాలా సందర్భాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. ఆ స్థానిక ఎమ్మెల్యే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గార్డులని అలాగే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక కారులో ఎక్కించుకొని చిత్రహింసలు పెట్టి వాళ్ళని వదిలేస్తే దాని మీద ఎలాంటి చర్యలు లేకుండా ఉన్నారు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది? ఆ శాఖ మీద పూర్తి స్థాయిలో పట్టు నిజంగానే పవన్ కళ్యాణ్కి ఉందా లేదని ఒక ప్రశ్న వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని చాలా గౌరవిస్తుంది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా గౌరవం ఇస్తుంది. దానికి అనుగుణంగానే పరిపాలన సాగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ బట్ ఇప్పుడు ఈ ర్యాంకులు కానివ్వండి, ఈ షాకులు కానీ చూస్తే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందేమో అని అనుమానం చాలామందికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 67 మార్కులతో ఏమంటారు సరైన మార్కులతో పాస్ అయిన పవన్ కళ్యాణ్ ఉంటే మరోవైపు ఐఎన్పిఆర్కి సంబంధించిన మంత్రి కొలుసు పార్థసారథి మీద కూడా నిన్న కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకు వార్తలు వచ్చాయి.
అదేంటంటే ఐఎన్పిఆర్ని అనుకున్నంత స్థాయిలో వినియోగించుకోవట్లేదు, కేవలం దాన్ని ఒక మణిహారంగా మాత్రమే మార్చారు తప్ప దాని ద్వారా తీసుకోవాల్సిన మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకురావడంలో పార్థసారథి ఫెయిల్ అయ్యారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనుకున్నంత స్థాయిలో ఆయన పర్ఫామ్ చేయలేకపోతున్నారు అని మాట వచ్చేలాగా, అలాంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు దాని గురించి కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మీరు సాంప్రదాయ పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లను వాడాలండి, వాళ్ళ ద్వారా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూజ్ చేసుకోండి, ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజల్లోకి పథకాలు, దాని ఫలితాలు, కొత్తగా ప్రభుత్వంలోకి గురించి మాట్లాడుకునే వ్యక్తులు కానీ పెంచే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ ర్యాంకులు ఇవన్నీ నిజంగా ఏమైనా ఫలితాలను ఇస్తాయా అంటే ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి. మనం కొన్ని అంశాలను చూద్దాం. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఏవైతే ఫైళ్ళ క్లియరెన్స్ ఏదైతే ఉందో ఆ ఫైళ్ళ క్లియరెన్స్ బేస్డ్గా కూడా మొదట్లో ర్యాంకులు ఇచ్చారు. ఆ తర్వాత గ్రీవియన్స్ ఏవైతే వస్తాయో, ఏవైతే అక్కడ నుంచి కంప్లైంట్స్ వస్తాయో ఆ కంప్లైంట్స్ని ఎవరు ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తున్నారు, ఆ రిజాల్వ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన ర్యాంకులు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల పనితీరుకి ర్యాంకులు ఇచ్చారు. అయితే నిన్న ఇచ్చిన ర్యాంకులు డిపార్ట్మెంట్కి సంబంధించిన ర్యాంకులు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ర్యాంకుల్లో కేవలం మంత్రులే కాకుండా ఆ శాఖకు సంబంధించిన అధిపతుల దగ్గర నుంచి స్టార్ట్ చేసే కింద ఉన్న ఎంప్లాయీస్ వరకు వాళ్ళు ఏ బేసిస్ మీద వాళ్ళు వాటిని క్లియర్ చేస్తున్నారో ఆ బేసిస్ మీద నిన్న ర్యాంకులు వచ్చిన పరిస్థితుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో యూజువల్లీ కూడా అంత ఫాస్ట్గా ఫైళ్ళు కదలవు అన్న ఒక అంశము ప్రతి ఒక్కరికి తెలిసింది. సో దీని కారణంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా డిపార్ట్మెంట్కు ర్యాంక్ తక్కువ వచ్చింది కానీ బట్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్కి మార్కులు తగలేదని చెప్పారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ర్యాంకింగ్లో దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. పంచాయతీరాజ్ శాఖ ఎవరి దగ్గర ఉంది? పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. 24 రాష్ట్రాలకు గాను అంటే వాళ్ళు ర్యాంకింగ్లు ఇస్తే అందులో నెంబర్ 1 ప్లేస్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సో ఆ విధంగా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈయన బాగా పర్ఫామ్ చేస్తున్నారన్న విషయం అయితే అర్థమవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నెంబర్ 1లో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులు ఎందుకు పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1లో లేదు అన్న ప్రశ్న మనకు చాలామందికి రావచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కేపీఐస్ని బేస్ చేసుకొని అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీరు ర్యాంక్స్ ఇచ్చారు. ఆ ర్యాంక్స్ ఇచ్చే క్రమంలో చాలా పాయింట్స్ కన్సిడర్ చేస్తారు కాబట్టి ఆ విధంగా పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1లో ఉండకపోవచ్చు కానీ బట్ టాప్ 5లో ఉంటుంది అన్నదైతే ఒక లెక్క మనం చూసుకోవాలి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈయన థాట్ ప్రాసెస్ కానివ్వండి, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఐడియాలజీ కానివ్వండి ఇక్కడ మనం ఒకసారి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా బాగా పనిచేసిన వాళ్ళని మోటివేట్ చేయడము, బాగా పనిచేయని లేదా వెనకబడిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మోటివేట్ చేసి వాళ్ళ ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒకరితో ఒకరికి పోటీ పెట్టడం ద్వారా ఆ పోటీ తత్వము, ఆ పోటీ ప్రపంచంలో వాళ్ళు ఇంకాస్త బాగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉందన్నది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక ఆలోచన. ఇది ఎమ్మెల్యేల స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే, అధికారుల స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే అది మంత్రుల వరకు వెళ్తుంది. ఇంక్లూడింగ్ తను కూడా ఒక మంత్రిగా అంటే ముఖ్యమంత్రి కాకుండా తను కూడా ఒక మంత్రిగా ఆయన నిర్వహించే ఏవైతే శాఖలు ఉన్నాయో వాటికి కూడా ర్యాంకులు ఇచ్చుకొని ఎలాగూ నేనే మార్కులు ఇస్తాను కాబట్టి నాకు నెంబర్ 1 ర్యాంక్ రాకూడదు అని చెప్పేంత స్థాయిలో చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తారు. కాబట్టి ఈయన కారణంగానే పరిపాలనలో స్పీడప్ అవుతుంది అని ఇవాళ లోకేష్ కూడా ఒక పాయింట్ చెప్పారు. ఏవైతే ఈ ఫైల్ క్లియరెన్స్ సంబంధించి యావరేజ్గా మనకు ఒక 48 అవర్స్ టైం పడుతుంది, 2 రోజులు మించి టైం తీసుకుంటున్న నేపథ్యంలో దాన్ని 24 గంటలకు కుదించడానికి అవసరమైన కసరత్తు చేయాలని చెప్పి అధికారులకు చెప్తూనే తనదైన స్టైల్లో తన ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తన ఒక అనాలిసిస్ కూడా చేసే ప్రయత్నం చేశారు. తద్వారా ఏదైతే ప్రజలకు పరిపాలనను సులభతరం చేయడం ఒకటి, స్పీడప్ చేయడం ఒకటి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే కొత్తగా వచ్చే కంపెనీలు, ఆ కంపెనీలకు జరిగే ప్రాసెస్లు ఏవైతే అవి స్పీడప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా మనం ఎప్పుడైతే దాన్ని తీసుకొస్తామో అప్పుడే కొత్తగా పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం, తద్వారా రాష్ట్రం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ ఈ మొత్తం ర్యాంకులో 18 మందిలో ఆ నెంబర్ 1 ర్యాంకులో 100 వస్తే లాస్ట్ ప్లేస్లో ఉన్న ఇది 67 పాయింట్స్ మాత్రమే ఉంది. అంటే 75 లోపు కనీసం ఇంకొక 5-6 ఉంటాయని చెప్తా అంటే ఒక 5-6 మంత్రివర్గాలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో వాళ్ళది ఎందుకు తగ్గింది అనే విషయానికి సంబంధించి ఇంటర్నల్గా డిస్కస్ చేయడంతో పాటు వాళ్ళకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి ఒక యాక్టివిటీ, ఇలాంటి ఒక పని గత ప్రభుత్వంలో మనం మిస్ అయ్యాము అన్నది చెప్తుండొచ్చు. అంతేకాకుండా ఇలాంటి పాయింట్స్ని బేస్ చేసుకొని వైసీపీ వాళ్ళను విమర్శించడానికి లేదా ట్రోల్ చేయడానికి కూడా ఒక అంశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ చాలా కీలకమని చెప్తూనే ఆయన కీలకం కాబట్టి ఆయన చేసిన తప్పులను మేము కంటిన్యూ చేయం, వాటిని మోయము అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. పర్ఫామ్ చేయలేదంటే పర్ఫామ్ చేయలేదు అంతే, దానికి వేరే కన్సిడరేషన్స్ ఏమి ఉండవు. ఆ
ఏమంటారు వాటిని గ్రేస్ మార్కులు యాడ్ చేసి ఆయన పాస్ చేసే ప్రయత్నం చేయము అన్న దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేశారు. తప్పు చేస్తే తానైనా తన కొడుకైనా లేదా తన సన్నిహితుడైనా తనకి ఇంపార్టెంట్ వ్యక్తులైనా సరే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు వాళ్ళకి ర్యాంకుల్లో ఆ షాకులు అన్నది ఖచ్చితంగా తగిలేలాగా తను చూసుకుంటారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారా వచ్చే ర్యాంకులు తద్వారా ప్రజలకు ఏమైనా లాభం ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రజలకు లాభం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే పని చేయట్లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిసినప్పుడు వాళ్ళు పని చేయడానికి మోటివేట్ చేయడంతో పాటు వాళ్ళని ప్రెషర్ పెంచినప్పుడు వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ అనేది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ప్రజలకే న్యాయం చేస్తుంది, ప్రజలకే మంచి చేస్తుంది అనే విషయాన్ని కూడా నమ్మాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఇలాంటిది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీన్ని చాలా అగ్రెసివ్గా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రమోట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు అంటే సీఎంకి మంచి పేరు వచ్చేలాగాను, ఎవరైతే తప్పు చేశారో మీరు తప్పు చేశారన్న విషయం ప్రజలు కూడా తెలుస్తుంది అనే ఒక భయాన్ని క్రియేట్ చేసేలాగాను ఒక యాక్టివిటీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ర్యాంకులు, దానికి సంబంధించిన శాఖలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించిన మార్కులు, ఆ మార్కులు ప్రజలకు తీసుకెళ్ళడం అన్నది మనకు అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ప్రజల్లో ఒక మంచి ఆలోచన విధానం తీసుకురావాలంటే దాన్ని ఆయన సొంత మంత్రివర్గం నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పర్ఫార్మెన్స్కి అప్రిషియేషన్స్, ఎవరైతే నాన్ పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు మోటివేషన్స్ చేసే ప్రయత్నంలో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ ర్యాంకుల ద్వారా చంద్రబాబు నాయుడు సాధించాలనుకుంటుంది మాత్రం ఏదైతే మోటివేషన్ సంబంధించి, అలాగే ఆ పరిపాలనలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన అంశం పైన ఆయన కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశము, ఆలోచన చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.